హాయ్. రీసెంట్‌గా ఒకటి బర్నింగ్ టాపిక్ మనం చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఇన్ ద యూనివర్సిటీస్. సో, దాని గురించి మాట్లాడాలనిపించి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐయామ్ రికార్డింగ్ దిస్ వీడియో. సో, లైక్ ఆ టాపిక్ ఏంటి అంటే గవర్నమెంట్ ఒక యూజీసీ మీద కొన్ని చేంజెస్ చేసింది కదా! లైక్ అందులో అన్ని కాలేజెస్ ఆర్ యూనివర్సిటీలో 24/7 కుల వివక్ష నిరోధక సెల్. అంటే ఏదైనా క్యాస్ట్ బేస్‌లో డిస్క్రిమినేషన్ జరిగితే దాన్ని తగ్గించాలి ఆర్ పూర్తిగా తీసేయాలి అన్న దాని గురించి ఒక 24/7 సెల్ అనేది పెట్టింది. సో, ఏంటంటే దీనివల్ల నిజంగా ఇబ్బంది పడే విద్యార్థులకు లాభం జరుగుతుందా అంటే జరుగుతుంది. బట్ కాయిన్‌కి ఇంకొక సైడ్ ఆలోచిస్తే తప్పుడు ఫిర్యాదులు కూడా వస్తాయి కదా! అంటే ఫేక్ ఆర్ అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ గో బ్యాక్ కొన్ని అడుగులు వెనక్కెళ్తే రైట్ ఫ్రమ్ అవర్ స్కూలింగ్ చూసుకున్నట్టయితే స్కూల్స్‌లో మనకి స్టూడెంట్స్ అందరికీ ఒక యూనిఫార్మ్ ఉంటుంది. పర్టిక్యులర్‌లీ బిలాంగ్స్ టు దట్ స్కూల్. కొంతమంది స్కూల్ నేమ్ రిప్రజెంట్ చేస్తారు అండ్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అయితే దే డోంట్ ఈవెన్ హావ్ ద స్కూల్ నేమ్. అక్కడ ఏం ప్రమోట్ చేస్తున్నాం మనము అంటే పిల్లలలో మీరు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ పర్టిక్యులర్ ఈ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ పర్టిక్యులర్లీ స్టూడెంట్స్ అంతే. మిమ్మల్ని మీరు మీ పేర్స్ తోటి, మీ నేమ్స్ తోటి పిలుచుకోవాలి అనేది దట్ వాట్ వి ఎయిమింగ్ టు ప్రమోట్. అంతే కదా! బట్ అక్కడ పిల్లలకి మనం ఎక్కడ కూడా మీ క్యాస్ట్ గురించి కానీ, మీ రిలీజియన్ గురించి కానీ ఎక్కడ కూడా మనం మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు. బికాజ్ ఆ గ్రౌండ్ లెవెల్‌లో ఆ రూట్స్‌లో మనం ఇన్‌బిల్డ్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో, సేమ్ వే వెన్ ఇట్ కమ్స్ టు ద కాలేజెస్ అది ఎందుకు ఫెయిల్ అవుతుంది? అరే! పిల్లలు మెచ్యూర్ అవుతున్నారంటే వాళ్ళు అది స్టిల్ అదే వేలో ఉండరు గదా! అండ్ ఇప్పుడు ఉన్న గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే, ఒకప్పుడు డిస్క్రిమినేషన్ జరిగింది. ఐ కెన్ సే ఒక 100% జరిగింది. బట్ ఇప్పుడున్న మారుతున్న కాలంలో సిటీస్ డెవలప్ అవుతున్నాయి. మెట్రో సిటీస్ అవుతున్నాయి. మెట్రోపాలిటన్ సిటీస్ అవుతున్నాయి. ఈవెన్ పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు ఫ్రమ్ విలేజ్ నుంచి విలేజ్ కూడా అప్‌గ్రేడ్ అవుతున్నాయి సిటీస్‌గా. సో, చాలా చేంజెస్ అయితే మనం చూసినాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90% వరకి ఇప్పుడున్న కుల వ్యవస్థ అది తగ్గిపోయింది. అండ్ ఆ కుల వ్యవస్థ కూడా ఇప్పుడు ఎక్కడొస్తుందంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్ ద పొలిటికల్ అండి. ప్యూర్‌లీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కులానికి సంబంధించి ఉంది కాబట్టి దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్. ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఈజ్ పొలిటికల్. ఆ తర్వాత ఏమొస్తుంది? లైక్ మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ గానీ, జాబ్స్ రిలేటెడ్ గానీ రిజర్వేషన్ పర్పస్. ఓకే. దానికి ఆల్రెడీ ఒకప్పుడు జరిగింది కాబట్టి దాన్ని కంపెన్సేషన్ కింద ఇచ్చారు. లైక్ 40 ఆర్ 50% వరకి కావాలని జెప్పేసి డిమాండ్ జేస్తున్నారు. జరుగుతున్నాయి అవి. బట్ ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ద కన్సర్న్ క్వెషన్ దట్ ఐ వాంట్ టు రైజ్ టు ద గవర్నమెంట్ ఆర్ ఎనీవన్ వాచింగ్ దిస్ వీడియో. మనము క్యాస్ట్ బేసిస్ ఆర్ ఇంకా ఏదో బేసిస్‌లో మనం రిజర్వేషన్స్ గానీ ఆర్ ఎల్స్ ఇంకా ఇలాంటివి వివక్ష జరిగితే అలాంటి వాటి గురించి గానీ మనం సేల్స్ కావాలనుకుంటున్నాం. దట్స్ ఫైన్. అబ్సల్యూట్‌లీ ఫైన్. బట్ వేరాజ్ ఒక 90% వరకి డిస్క్రిమినేషన్స్ రైట్స్ అవన్నీ తగ్గిపోయినప్పుడు గవర్నమెంట్స్ గానీ, మనం గానీ దేని మీద ఫోకస్ చేయాలి? నేషన్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలా? లేదు అక్కడ 10% ఆర్ 20%లో ఇప్పుడు జరుగుతున్న కరెంట్ సినారియోస్‌ని ఎట్లా 100% చేయాలని చూడాలా? సో, ఇట్లాంటి యూజీసీ లాంటి సెషన్స్ నాకు అలానే అనిపిస్తుంది. అరే! ఎందుకు? ఇప్పుడు మీకు దీనికి ప్రాపర్ సొల్యూషన్ కావాలి అంటే రైట్ ఫ్రమ్ ది చైల్డ్‌హుడ్ స్కూలింగ్ నుంచి మీరు లాని ఇంక్లూడ్ చేయండి. స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మ్యాండేటరీ సబ్జెక్ట్ కింద లాని ఇంక్లూడ్ చేయండి. సో దట్ ఎవ్రీవన్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీవన్ ఎవరైతే చదువుతున్నారో అందరికీ లా తెలుస్తుంది. చట్టంలో హక్కులు తెలుస్తాయి. అండ్ దే నాట్ ఓన్లీ ఫైట్ ఫర్ దేర్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ సంథింగ్ ఎల్స్. దే విల్ స్టాండ్ దెమ్‌సెల్ఫ్ అండ్ దే విల్ ఈవెన్ ఫైట్ విత్ ద గవర్నమెంట్. సో, అంత అవేర్‌నెస్ మీరు జనాలకి ఇవ్వడం ఇష్టం లేక యూ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్. సో, డెఫినెట్‌లీ చెప్తున్నాను ఈ చట్టం వల్ల యూజ్ కన్నా మిస్‌యూజ్ చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ లెట్స్ ప్రమోట్. ఇప్పుడు క్యాష్ బేసిస్‌లో ఇవన్నీ పెడుతున్నారు. రిజర్వేషన్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్స్ ప్రభుత్వం మారినప్పుడల్లా అనౌన్స్ చేస్తారు 4,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 5,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇప్పుడు మీకు ఈ క్యాస్ట్ బేసిస్‌లో రిజర్వేషన్ గానీ, ఏది గానీ ఎక్కడి వరకు యూజ్ అవుతుంది?
అంటారా ఒక యూనివర్సిటీలో సీట్ కొట్టేంత వరకు అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసేంత వరకు. ఇఫ్ యూ కమ్ టు ద ఎగ్జాక్ట్ పాయింట్, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఏ గవర్నమెంట్ మారినా, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ మారినా కూడా వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ప్రామిస్ చేస్తున్నారు, నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో ఒక 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను, 5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పేసి. బట్ టు బీ హానెస్ట్, దే ఆర్ బిల్డింగ్ జీరో. సో ఆ జీరో పొజిషన్స్ కోసము మనం ఎందుకు ఈ క్యాస్ట్ దాంట్లో అందులో ఉండదు, అంతే కదా. సో యాక్చువల్ క్వశ్చన్ మనం వాళ్ళని నచ్చేయాలి, అరే మీరు ఎప్పుడు చేస్తారు. సో డెఫినెట్లీ ఒక డిస్క్రిమినేషన్ జరిగింది అంటే మనకి చట్టాలు ఉన్నాయి, చట్టాలు తెలుసుకోండి. స్టూడెంట్స్కైనా ఎవరికైనా నేను చెప్పేది చట్టాలు తెలుసుకోండి. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్ ఆర్ ఈ లెవెల్లో మనం క్యాస్ట్ అని ఇంకేదో ఏదో మనం మాట్లాడుకోవడము, దాని గురించి ఇష్యూస్ చేసుకోవడము, అలిగేషన్స్ వేసుకోవడము, ఆర్ నిజంగా జరిగినా కూడా కొన్నిసార్లు అలిగేషన్స్ కింద కొట్టడము, ఇలాంటి ట్రాప్లో మనం పడకూడదు డెఫినెట్లీ. సో మనము ఏదైతే మన క్యాస్ట్ ఏదైతే ఉందో దట్ పర్టికులర్లీ మనం లిమిట్ చేయాలి, దట్టు మన ఇంట్లో వరకు ఆర్ మన ఉన్న రిజర్వేషన్స్ వరకు టు యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చాయి అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళకి ఒక రిజర్వేషన్ వచ్చిందంటే ఒకప్పుడు డిస్క్రిమినేషన్ జరిగింది అండ్ మీకు ఇది గొప్ప వరం, యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్. అంతేగాని మిస్యూజ్ చేయకూడదు. అండ్ హయ్యర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఐ అగ్రీ డెఫినెట్లీ వాళ్ళ దాంట్లో కూడా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు. సో మీరందరూ రైట్ ఫ్రమ్ దిస్ మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి మీ ఎడ్యుకేషన్ని కానీ మీ లైఫ్ని కానీ ఏది కానీ. సో యూ బిల్డ్ ఆన్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ డెవలప్మెంట్, అంతే తప్ప డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ టు దిస్ అండ్ డోంట్ మిస్యూజ్. ఈవెన్ ఏదైనా రోల్ బ్యాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ సైడ్ నుంచి, బికాస్ గవర్నమెంట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద పాలిటిక్స్, నాట్ ఫర్ ద పబ్లిక్ బెనిఫిట్, ఐ బిలీవ్. సో మీరు ఈ రోల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా లేకున్నా కూడా యూ యూటిలైజ్ దిస్ యాజ్ ఎ మీ ఎడ్యుకేషన్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి, కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. అండ్ టు బీ హానెస్ట్ చెప్పాలంటే ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్స్ అనేవి లేవు భయ, చాలా ఉన్నా కూడా చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి. ఆ లిమిటెడ్లో కూడా లైక్ మనం మెరిట్ బేసిస్కి వెళ్ళకుండా రిజర్వేషన్ బేసిస్ అట్లా వెళ్తే యాక్చువల్ టాలెంట్ దాని మీద వర్క్ చేయదు, దట్స్ ఇండైరెక్ట్లీ లాస్ ఫర్ ద కంట్రీ ఆల్సో. ఈవెన్ ఇప్పుడున్న మార్కెట్ కూడా ప్రైవేట్ జాబ్స్ కూడా చాలా అంటే డేంజర్ పొజిషన్లో, డేంజర్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. సో బెటర్ మీరు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఈక్వల్గా ప్రైవేట్ జాబ్స్కి ప్రియారిటీ ఇవ్వండి. అండ్ టు బీ హానెస్ట్ మీకు ప్రైవేట్ జాబ్స్లో ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది మీ టాలెంట్ చూపించడానికి. సో డెఫినెట్లీ మీ టాలెంట్కి తగ్గ జాబ్, ఫైనాన్షియల్గా కాంపన్సేషన్స్ ఇలాంటివి చాలానే ఉంటాయి. సో మీరు చేసే జాబ్ ఓన్లీ ప్యూర్లీ గవర్నమెంట్ అన్నట్టుగా కాకుండా ఇఫ్ యు ఆర్ రెడీ టు బిల్డ్ యువర్ కెరీర్, ఇవన్నీ పక్కన పెట్టి దెన్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ ఓన్లీ, డోంట్ గెట్ ఇంటరప్ట్. అండ్ ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఆర్ వేరే అదర్ రీజన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డోంట్ స్పాయిల్ యువర్ కాలేజ్ లైఫ్ అండ్ డోంట్ స్పాయిల్ యువర్ కెరీర్స్. మహా అంటే ఒక 3-4 ఇయర్స్ మీరు కాలేజ్లో ఉంటారు, ఆ తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ రాలేదనుకోండి, అప్పుడు వేసుకున్న కేసెస్ కానీ ఏది కానీ డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ లైఫ్ మీరే స్పాయిల్ చేసినట్టు అవుతారు. సో ఈవెన్ దో ఆ కేస్ చుట్టూ తిరుగుతూ మీరు కూడా మీ స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు. సో ఇలాంటి వాటిలోకి మనం బెటర్ నాట్ టు ఇన్వాల్వ్, దట్స్ వాట్ మై సజెషన్. ఇంకా మీ ఎవరికైనా సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి కలుద్దాం. బాయ్.